ఏంటి రోజీ, ఇక్కడ తీసుకొచ్చావు? ఈ చోటు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది కూడా. ఈ చోట్లోనే నాకు ఇల్లు కట్టుకోవాలనిపిస్తోంది. ఐ మీన్ ఇల్లంటే ఇక్కడే సమాధి కట్టుకోవాలనిపిస్తోంది. రోజీ, ఏంటా మాటలు? మాటలు కాదు నందిని, నేను చనిపోయాక నాకు ఒక చోటంటూ ఉండాలి కదా. ఆ చోటు ఇదే కావాలి. ఇక్కడే నా సమాధి ఉండాలి. ఎందుకే అలాంటి మాటలు మాట్లాడి నన్ను ఏడిపిస్తావు? రోజీ, నీకెన్నోసార్లు చెప్పాం కదా ఇలా మాట్లాడకూడదని. మాటలు కాదు సిద్ధు, నేను ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది. ఎందుకంటే త్వరగా చనిపోయి మీ ఇద్దరికి పాపగా పుట్టొచ్చు కదా. సిద్ధు, మన ముగ్గురి అనుబంధం చాలా గొప్పది సిద్ధు. నేను మిమ్మల్ని ఎక్కడ విడిచి వెళ్తాను? నీ కూతురిగా మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు ఇంకా రోజీ గారి మునిమనవరాలిగా నీ కళ్ళ ముందే ఉంటాను. హలో బావగారు, ఏంటా కన్నీళ్లు? బావకి మరదలు కూతురు వరసంటారు కాబట్టి నిజంగానే ఈ బావకి వచ్చే జన్మలో కూతురుగా పుడతాను. ఏ ఒప్పుకోవా? చూడు సిద్ధు, ఇది ఎలా మాట్లాడుతుందో. చనిపోయి మనిద్దరికి బిడ్డగా పుడుతుందట. రోజీ, నువ్వు నా బిడ్డగా వస్తే సంతోషమే, కానీ నువ్వు నిండు నూరేళ్ళు ఇలా నామర్దలుగానే ఉండాలి. ఉంటావు కూడా. ఎందుకు అలా నవ్వుతున్నావు? మీరిద్దరూ ప్రస్తుతానికి విడిపోయిన ప్రేమికులు. సిద్ధు, 15 రోజుల క్రితం నీ ప్రేమను త్యాగం చేశావు కదా. ఇప్పుడంతా మర్చిపోయి నందిని నీ సొంత భార్య అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అది ఏదో అలా ఎమోషనల్గా అలా అనేశాను. నందినికి లోకికే పెళ్లి జరుగుతుంది అంతే. చూసావా రోజీ, ఎమోషన్లో అన్నాడంట. నేను లోకి బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వీడు. చూడు నా ప్రేమని ఎలా మోసం చేస్తున్నాడు. అడుగు ఈ ఈడియట్ని. నేను లేకుండా ఉండగలడేమో, అసలు నేను లేకుండా బతకగలడేమో అడుగు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం నా దగ్గరుంది. ఏంటిది? మీ ఇద్దరికి పెళ్లి చేయబోతున్నాను. నా మూలంగా మీరిద్దరు నరకం అనుభవిస్తున్నారు. నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి ఆ ప్రేమలో ఉన్న స్వర్గం నరకం నాకు కనిపించవు. ఎంతోమంది ప్రేమికుల్ని చూశాను, ఎన్నో ప్రేమ కథలు చదివాను.
ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం ఎలాంటిదో మాత్రం నేను ఊహించుకోగలను. ఆ మాధుర్యం విషం అవ్వకూడదు. నా మూలంగా మీరిద్దరూ విడిపోకూడదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. ఇదిగో సిద్ధు, నందిని మెళ్ళో తాళి కట్టు. తీసుకో సిద్ధు, ఈ తాళి నందిని మెళ్ళో కట్టి తనని నీదాని చేసుకో. రోజీ, మీ అమ్మమ్మ లోకికి నందినికి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటుంది. నువ్వు నందినిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు కదా. లోకి నందినిని ప్రేమిస్తున్నాడు. అంతకంటే ముందు నువ్వు నందిని ప్రేమించుకున్నారు కదా. చూడు సిద్ధు, కర్ణుడు గుండెల్ని చీల్చుకుని కవచ కుండలాల్ని వేరు చేయగలిగాడు గాని ప్రేమికుడి గుండెల్లో ఉన్న ప్రేమను వేరు చేయలేదు. అయస్కాంతంకైనా పవర్ తగ్గుతుందేమో కాని వయస్కాంతంలో పుట్టిన ప్రేమ పవర్ తగ్గదు, పోదు. సిద్ధు, నువ్వు పెద్ద త్యాగమూర్తిలా ఆలోచించకు. ఇదిగో తాళి, నందిని మెళ్ళో కట్టు. ఇంకేం ఆలోచించకు సిద్ధు. తర్వాత వచ్చే ఏ ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేస్తాను. ముందు మీరిద్దరూ ఒకటవ్వాలి. మీ ఇద్దరిని కలిపానన్న తృప్తి నాకివ్వండి. మీ ఇద్దరి ఎడబాటు నేనింక చూడలేను. తాళి కట్టు. సిద్ధు, కట్టు. కట్టు. నేను మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా తనని పెళ్లికి నేను ఒప్పిస్తాను. సిద్ధు, నువ్వు మా అమ్మమ్మకిచ్చిన మాట మర్చిపో. ఒట్టు తీసి గట్టును పెట్టు. నందిని మెళ్ళో తాళి కట్టు. ఆగు. చూసావా రోజీ, సిద్ధు చేతులు ఎలా వణుకుతున్నాయో? అమ్మమ్మకిచ్చిన మాటని నువ్వు పక్కన పెట్టమంటున్నా ఎక్కడ మాట తప్పుతున్నాను అనే భయంతో వణుకుతున్నాడు తప్ప నా మెళ్ళో 3 ముళ్ళు వేయబోతున్నానన్న టెన్షన్తో కాదు. ఇప్పుడు సిద్ధు తాళి కట్టిన తర్వాత నేను దాన్ని ఎవ్వరికి కనిపించకుండా దాచుకుని ఉదయం సాయంత్రం దొంగచాటుగా కళ్ళకద్దుకొని లోకితో రొమాన్స్ చేస్తూ బతకాలా?
ఏమండి డాక్టర్ సిద్ధు గారు, వేరే వాళ్లతో రొమాన్స్ చేస్తూ బతకాలా? అది కాదు నందిని. వద్దు రోజీ, నాకేం చెప్పొద్దు. సిద్ధుగా నా దగ్గరికి రావాలి. నువ్వు లేకపోతే నేను బతకలేనని నాతో చెప్పాలి. నువ్వు నాకే సొంతమని నువ్వు చెప్పాలి. నేను చేసిన ఛాలెంజ్లో సిద్ధు ఓడిపోవాలి, నేను గెలవాలి. ఏ భయం లేకుండా, ఏ బెడుకు లేకుండా సిద్ధు నా మెళ్ళో 3 ముడి వెయ్యాలి. వీడేదో పెద్ద త్యాగమూర్తిలాగా ఆవిడికి ప్రామిస్ చేసి వచ్చాడు కదా. పెద్దలకిచ్చిన మాటల కంటే ప్రేమలో చేసిన బాసలే గొప్పవని జ్ఞానోదయం వీడికి కలగాలి. తనకు తానుగా నా చెయ్యి పట్టుకునేంత వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు, కలిసిన రూపం నీవనుకో. ఏంటి పిన్ని, ఎన్ని మందులు తీసుకొచ్చావేంటి? ఇవి నా మందులు కాదు, ఆ నందినివి. అంటే కొంపతీసి నందినిలాగా నీకు కూడా రోజులు దగ్గర పడ్డాయా పిన్ని? అందుకే వేసుకోవడానికి తీసుకొచ్చావా? సంధ్య, నీకు బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదు. అందుకే ఈ ఇంటి మీద పెత్తనం నీకింకా రాలేదు. ఈ మందులు నేను వేసుకోవడానికి తీసుకురాలేదు. మరి ఈ మందుల ద్వారా మీ ఇద్దరు నానమ్మలకి గొడవ పెట్టడానికి తీసుకొచ్చాను. ఈ మందుల వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవ పెడతావు పిన్ని? ఇదేమో ఇరాన్, ఇదేమో ఇరాక్. ఈ 2 దేశాలు కొట్టుకుంటే చాలా దేశాలకి ప్రయోజనం ఉంటుంది. అలాగే మీ ఇద్దరు నాన్నమ్మలు కొట్టుకుంటే మనిద్దరికి ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు వీటితో కొట్టుకుంటే పగిలిపోతాయి కదా. సంధ్య, వీటితో ఎందుకు కొట్టుకుంటారు? వీటిని అడ్డుపెట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టిస్తాను. ఎలా పిన్ని? నందిని ప్రతిరోజు ఈ మందులు వేసుకోవాలి. లేకపోతే ఆయాసం వచ్చి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. మనం ఈ మందులు బయటపడేసి మీ రోజీ నానమ్మ పడేసినట్టు క్రియేట్ చేస్తే చాలు. తర్వాత లక్ష్మీ రోజుల మధ్య గొడవ అనే ఎమోషనల్ సినిమా చూడొచ్చు. నందిని దత్తత విషయంతో మీ ఇద్దరు నాన్నమ్మల మధ్య ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ విషయంతో ఆ గొడవ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. నందిని మీద రోజీ అత్తయ్య ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. వెరీ గుడ్ పిన్ని, బాగా ఆలోచించావు. వెంటనే ఈ ప్లాన్ ని మనం అమలు చేద్దాం. అవును పిన్ని, ఇవి రోజీ నానమ్మే పడేసిందని ప్రూఫ్ ఏంటి? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సంధ్య. ఒక్క నిమిషం. ఇది రోజీ నానమ్మ వాచ్ కదా? అవును, ఆవిడ వాచే. ఇదే మన పాలిట వజ్రాయుధం. ఓహో, నందిని,
నా ప్లాన్ నీతో స్టార్ట్ అయ్యి ఇద్దరు అత్తయ్యల గొడవతో ముగుస్తుంది. మందులు మందులు ఇక్కడ ఉండాలిగా, ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మాట్లాడతాను. పిన్ని, స్వీట్స్ తీసుకో. ఏమిటి సంధ్య స్వీట్స్ తీసుకొచ్చావు? ఏమిటి విషయం? ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు, శుభవార్తలు విన్నప్పుడు స్వీట్స్ తింటారు. కానీ నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అలాంటి సందర్భమే రాలేదు పిన్ని. ఇప్పుడు ఈ ఇంట్లో నేను అనుకున్న విధంగా ఇద్దరు పెద్ద మనుషుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అది నాకెంతో సంతోషంగా ఉంది. అందుకే ఈ స్వీట్స్ తెప్పించాను. స్వీట్ తీసుకో పిన్ని. ఏమైనా సంధ్య, ఇక ముందు ముందు ఇలాంటి స్వీట్ ప్యాకెట్లు చాలానే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడ పెట్టాను? ఇక్కడే కదా పెట్టాను. పిన్ని, అక్కడ సౌండ్ మొదలైంది. కాసేపట్లో మందులు వేసుకోకపోవడం వల్ల ఆ నందినికి చాలా సీరియస్ అవుతుంది. అజ్జి వచ్చాక విషయం మొత్తం అడిగితే మందులు కనిపించడం లేదని చెప్తుంది. చివరిగా మందుల కోసం వెతికితే మన ప్లాన్ ప్రకారం రోజు నానమ్మే వాటిని విసిరేసినట్టు తెలుస్తుంది. దాంతో గొడవ మరింత ముదురుతుంది. సంధ్య, ఏమైనా నీ ప్లాన్ సూపర్. మందులు టైంకి వేసుకోకపోతే మెదడు మొద్దు పారిపోతుంది. అవేమో కనిపించట్లేదు. ఎక్కడున్నాయో. రోజీ, 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 అయ్యో రోజీ, ఏమైంది? రోజీ, మందులు కనిపించట్లేదు అజ్జి. తల పగిలిపోతుంది. అయ్యో, ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టాను. నందిని చూడు, కానీ కనిపించట్లేదు. రోజీ, రోజీ, అయ్యో, నిన్నే అజ్జి వచ్చినట్టుంది. పద, ఏం చేస్తుందో చూద్దాం. రోజీ, రోజీ, అయ్యో నడుస్తుంది. నందిని, క్లాత్ తీసుకురా. రోజీ, 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 చూసావా పిన్ని, ఏదో సొంత మనవరాలైనట్టు ఆవిడ గారు ఎంత బాధపడుతున్నారో. ఏదేమైనా దత్తత మనోరాలు కాబోతుంది కదా, అందుకే అంత ఎఫెక్షన్ పెంచుకుంది. తీసుకో. తగ్గిపోతుంది. సంధ్య, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళదాం పదా. ఇప్పుడు మనం వెళ్ళడం అవసరమా పిన్ని?
అవసరమే. అసలు మహాభారతంలో శకుని ఏమన్నాడు తెలుసా? శత్రువులను కూడా ఫంక్షన్లకి పిలుస్తూ ఉండాలి, అప్పుడప్పుడు వాళ్ళతో కలిసిపోవాలి, అప్పుడే వాళ్ళ రహస్యాలు మనకు తెలుస్తుంటాయి అన్నాడు. ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు యాక్ట్ చేద్దాం. ఆ పెద్ద ఆవిడతో రేపు మనకేదైనా అవసరం రావచ్చు. ముందు వెళదాం పదా. సరే. అయ్యయ్యో అయ్యయ్యో, నందినికేమైంది అజ్జీ? అలా ఇబ్బంది పడుతుంది ఏంటి? తన మందులు కనిపించడం లేదు. కనిపించడం లేదా? అవి ఇక్కడే ఎక్కడో ఉండాలి కదా. రోజీ, సిద్ధు ఎక్కడున్నాడు? ఫోన్ చేయి. తగ్గిపోతుంది. అదిగో సిద్ధు వస్తున్నాడు. ఏమైంది? తనకేమైంది? శ్వాస ఆడటం లేదు. చూడొకసారి. తన మందులు కనిపించడం లేదు. అవి వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. అవి కరెక్ట్ టైంకి వేసుకోవాలి, లేదంటే శ్వాస ఆడదు, బ్రెయిన్ మొద్దువారిపోతుంది.